రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా ఈ ఆకుని కాలిస్తే చాలండి, మీ కోరికలన్నీ తీరిపోతాయన్నమాట. మీరు కుబేరులాగా మారిపోతారు. రేపు శుక్రవారం కదా, చాలా శక్తివంతమైన రోజు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ సంవత్సరంలో రేపు వచ్చే శుక్రవారం మనకు మొదటి శుక్రవారం కదా, అందుకే ఇంట్లో ఏంటంటే కనుక ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. ఇలా పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందన్నమాట. అలానే కాకుండా రేపు శుక్రవారం స్నానం చేసేటప్పుడు అండి, స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అండి, లక్ష్మీ కటాక్షం కలగాలంటే కనుక స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపుని వేసుకొని స్నానం చేయండి. అలా చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. అలానే కాకుండా అద్భుతమైన రిజల్ట్ని అయితే చూడగలుగుతారండి. స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో లక్ష్మీదేవికి దీపం పెట్టుకొని పూజ చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ ఆకుని కాల్చండి. ఈ ఆకు అతీత శక్తివంతమైనది, చాలా చాలా పవర్ని కలిగి ఉంటుంది. అలానే కాకుండా చాలా శక్తివంతమైన ఆకుగా పరిగణించబడుతుందండి. ఈ ఆకుకి ఏంటంటే కనుక దైవానుగ్రహం ఉంటుంది, ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా ఉంటుందన్నమాట. ఈ ఆకు చాలా అంటే పవర్ఫుల్ అని చెప్పొచ్చు. అందుకే ఈ ఆకుని తీసుకోండి. ఆకు ఏంటంటే కనుక బిర్యానీ ఆకండి. బిర్యానీ ఆకుతో ఏంటంటే కనుక పెద్ద పెద్ద సెలబ్రిటీసే ఏంటంటే పరిహారాలు చేస్తారండి. కాబట్టి మనం కూడా చేయటం వల్ల, మనం కూడా ఈ విధంగా అంటే ఆచరించడం వల్ల మన కోరికలు తీరుతాయన్నమాట. మనకేంటంటే తీరని కోరిక ఉంటుంది కదా, ఏదైనా సరే తీరని కోరిక, ఆ కోరికను ఏంటంటే కనుక మనము బిర్యానీ ఆకు మీద రాసుకోవాలండి. అలా రాసేసి ఏంటంటే కనుక దాన్ని మన సింక్ దగ్గర నించొని కాల్చేయాలి. అలా కాలవటం వల్ల మన కోరిక తీరే అవకాశం ఉంటుంది. ఎటువంటి కోరికైనా సరే మన కోరికలు తీరక కొన్నిసార్లు మనం ఎంత బాధపడిపోతాము, ఎందుకో భగవంతుడికి మేము కోరిక కోరుకుంటే తీరనే తీరదండి అని బాధపడతారు కదా. అలాంటి వాళ్లకు కోరిక తీరాలంటే ఖచ్చితంగా ఈ ఆకుని కాల్చాలని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. ఎందుకంటే బిర్యానీ ఆకుకు అంతటి శక్తి ఉంటుంది, అంత పవర్ని కలిగి ఉంటుందన్నమాట. బిర్యానీ ఆకు అనేది అత్యంత పవిత్రమైనది కాబట్టి ఆకు మీద రాసి కాల్చి ఇంకా సింకులో పోసేసి నీళ్లను పోయండి. లేదంటే వాష్ ఏరియా దగ్గర కాల్చేసి కూడా నీళ్లను పోసేస్తే సరిపోతుందన్నమాట అండి.